1 to 8 ఉన్నాయి. అంటే కొన్ని అయిపోయినాయి, అయిపోతాయి. 1 అయిపోయింది, 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయిపోయింది, 4 అయిపోయిందమ్మా. 5 రైట్ సార్, 5 దొరుకుతున్నారు రైట్. అమ్మా ఫస్ట్ ఓకే తీసుకోండి, మైక్ తీసుకోండి. టైమరే సార్. My name is Shobha, wife of Shiva Kumar. I am working GGH Hospital, Nizamabad. Nursing officer. రైట్ అమ్మా. ఈ క్వశ్చన్ అమ్మ వినండి ఒకసారి. 5వ నంబర్ ఎంచుకున్నారు మీరు. స్త్రీ అనాది కాలం నుండి వివక్ష ఎదుర్కొందా లేదా దాన్ని నివారించడానికి మీరు వచ్చే సూచనలు. స్త్రీ అనాది కాలం నుండి వివక్షత ఎదుర్కొందా లేదా, మీ అభిప్రాయం చెప్పాలంటూ. అది మీరు చెప్పి మా ఎదుర్కొందా లేదా, మరి మీరు దాన్ని నివారించాలంటే మీరు మీ యొక్క సూచనలు ఏంటి? పూర్వకాలంలో మీరేం చెప్పద్దు సార్ ప్లీజ్. సహగమనం ఉండేది. అక్కడ ప్రేక్షకులు పూర్వకాలంలో సతీ సహగమనం ఒకటి నివారణ అయింది. అంటే ఎట్లంటే హస్బెండ్ చనిపోయిన వెంటనే స్త్రీని కూడా సతీ సహగమనం చేసేవాళ్ళు. అదొకటి. ప్లస్ చదువుకోవడానికి కూడా బయటకి పంపించకుండా ఇంట్లోనే హౌస్ వైఫ్గా ఉంచేవాళ్ళు. విద్య ఉద్యోగం అన్నిట్లలో అంటే పురుషులకు ఈక్వల్గా జాబు చేయడం ప్లస్ అన్ని రంగాలలో ఈక్వల్గా ఉంటున్నారు. కాబట్టి అప్పటికి ఇప్పటికి చూసుకుంటే తేడా చాలా ఉంది. అన్ని రంగాల్లో లేడీస్ ముందుకు వెళ్తున్నారు. పర్సంటేజ్ కూడా అన్నిట్లలో పెంచింది. పర్సనల్ కాబట్టి కొంచెం ఉంటాయి. మళ్ళీ మనం కొంచెం కొత్త కార్యక్రమం కాబట్టి కొంచెం కోరుకోవడానికి సమయం పడుతుంది. నెక్స్ట్ జలజ గారు 5th నంబర్. అమ్మ ఫస్ట్ నంబర్ కోరుకోండి. అట్లా కాదు, నంబర్ 3 ఉంది, 2 ఉంది, 6 ఉందమ్మా. 6, 7, 6 ఉంది, 7 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 6 ఓకే రైట్ అమ్మా. ఫస్ట్ మీరు పర్చేజ్ చేసుకోండి అమ్మ. కొంచెం కొంచెం ఉండమ్మా, కొంచెం అందరికీ మన కాలనీలో ఎక్కువ టీచర్స్ ఉన్నారు కాబట్టి టీచర్స్ అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. సమాజం వాళ్ళ మీద ఆధారపడి అమ్మ 6వ నంబర్ క్వశ్చన్ ఎంచుకున్నారు. ఒక మగాడి వెనుక స్త్రీ ఉంటుందని అంటారు, అది నిజమేనా, ఎందుకు? అది నిజమేనండి. వాస్తవంగా అది స్త్రీ వెనుక మగాడి వెనుక స్త్రీ లేకపోతే ఏది అంటూ ఉండదు. మాతృత్వం అనేదే స్త్రీకి ఫస్ట్ మాతృత్వం అనేది ముఖ్యం. స్త్రీ సమాజంలో గౌరవించబడాలి. స్త్రీ సమాజంలో గౌరవించబడాలి అంటే కూడా వాళ్ళ వెనకాల మగవాళ్ళ సలహాలు, వాళ్ళ సపోర్ట్ ఎక్కువ ఉండాలి. ఉన్నప్పుడే ధైర్యంగా ఏ మహిళ కానీ ఏదైనా ఏ రంగంలోనైనా రాణించగలుగుతుంది. రాణించినప్పుడు తనకి కూడా ధైర్యం అనేది ఉండాలి.
ప్రతి ఒక్క స్త్రీకి ఏ రంగంలోనైనా ఏదో ఒక యాక్టివిటీలో ఏదో ఒక విధంగా ఏ స్త్రీలో అయినా ఒకటి ఉంటుంది కళ అనేది. ఆ కళని నెరవేర్చుకోవాలి అని అంటే వాళ్ళే ధైర్యంగా ముందుకు వచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఓకే, అయితే ఇంకోటి క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా ఒక్కసారి శ్రద్ధ పెట్టండి. ఈ క్వశ్చన్ యాక్చువల్ ఏమడిగామంటే ఒక మగాడు కనుక స్త్రీ ఉంటుంది. అమ్మ మీరు చేస్తే కన్ఫ్యూజ్ ఏమైందంటే స్త్రీ కనుక మగాడు పాత్ర చెప్పడానికి ప్రయత్నించారు. సరే పర్వాలేదు, ఓకే కామన్ అంటే వినండి. అందుకే క్వశ్చన్ కొంచెం జాగ్రత్త వినండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ నాగలక్ష్మి గారు. అమ్మ మీకు ఛాన్సులు 2 క్వశ్చన్ ఉంది, 3 ఉంది, 7 ఉందమ్మా. 3 ఓకే. రౌండ్ అదే ఉంటుంది సార్ ఆల్మోస్ట్. వచ్చాము అమ్మా, సారీ ఒక్కసి 2 లేదా 7 ఉందమ్మా. 2 లేదా 7 రైట్ అమ్మా. నా పేరు నాగలక్ష్మి. పర్చేజ్ చేసుకున్నాను సార్. మా హస్బెండ్ పేరు లక్ష్మారెడ్డి. ఈజ్ వర్కింగ్ సార్ కాలేజ్ లెక్చరర్. అందరికీ పెద్దలకి పిల్లలకి అందరికీ నమస్కారం. ఓకే అమ్మా, మీ క్వశ్చన్ జాగ్రత్తమైన క్వశ్చన్. స్త్రీని ఆది పరశక్తి అంటారు, మరి ఎందుకు, ఏ విధంగా, మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? స్త్రీ ఆడపరశక్తి అని అంటే స్త్రీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ఆడపిల్ల పుట్టినా కానీ అమ్మవారి పుట్టిందని అంటారు. ఏ పని చేసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందడుగులో కూడా అమ్మాయినే ఉంచుతారు అమ్మవారి రూపంగా. ఏదైనా పనిలోనైనా ఏదైనా మంచి కార్యక్రమంలోనైనా అమ్మవారిని స్త్రీనే ముందు అడుగులో ఉంటుంది. ఎందుకంటే ఆమె ఎన్ని ఏ పనిలో అయినా ఆమె ముందు అడుగు వచ్చిందంటే ఏ పని వచ్చినా కానీ ఆమె ఎటువంటి ఇబ్బంది లేకుండా కష్టపడుతుంది. ఏ సమస్య వచ్చినా కానీ ఎదుర్కొంటుంది. తను ఒక శక్తి గాను తను ఎంత శక్తి ఉందో తను అంతవరకు వీలుగా ఎదుర్కొంటుంది ఏ సమస్యకైనా. అంతే, 1 minute టైం అయితే చెప్పండి సార్. స్టాప్. ఓకే అమ్మా, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం అమ్మగారికి. నెక్స్ట్ ధైర్యం ఇద్దాం అందరం చప్పట్లతో. ఓకే అమ్మా, ఇవ్వండి. మరి ఇంత